హైదరాబాద్ లో రియల్ భూమి భారీగా తగ్గింది. జూన్ సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. హైదరాబాద్ లో అమ్మకాలు ఏకంగా 42% పడిపోయాయి. దీని తర్వాత బెంగళూరులో 26%, కోల్కతాలో 23%, పూణేలో 19%, చెన్నైలో 18%, ముంబైలో 17%, థానేలో 10% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని ప్రాంప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ లో హైడ్రా దెబ్బతో రియల్ భూమి తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనక్కు తగ్గుతోంది. హైదరాబాద్ లో రియల్ భూమి భారీగా తగ్గింది. జూన్ సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. హైదరాబాద్ లో అమ్మకాలు ఏకంగా 42% పడిపోయాయి. దీని తర్వాత బెంగళూరులో 26%, కోల్కతాలో 23%, పూణేలో 19%, చెన్నైలో 18%, ముంబైలో 17%, థానేలో 10% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ లో హైడ్రా దెబ్బతో రియల్ భూమి తగ్గినట్లు తెలుస్తుంది. ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనక్కు తగ్గుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, దేశంలోనే హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ ఒకప్పుడు పెద్ద భూమి చూసింది. నగరంలోని కోకాపేట్ ప్రాంతాల్లో ఎకరం భూమి రికార్డు స్థాయిలో 100 కోట్లు పలికింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజలనే కాకుండా దేశంలోని చాలా మందికి కూడా షాక్ గురి చేసింది. వాస్తవానికి నగరానికి విపరీతంగా పెరిగిన పెట్టుబడులు, క్యూ కట్టిన ప్రాజెక్టులు రద్దీని పెంచేసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సొంతిళ్లు కొనుక్కునేందుకు బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు అలాగే కొత్త బ్యాంక్ లోన్స్ రావడంతో చాలా మంచి డిమాండ్ కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత కొంత రియాలిటీ భూమి తగ్గిందని చాలా మంది చెబుతున్నారు. దేశంలోని టాప్ నగరాల్లో కూడా రియాలిటీ భూమి తగ్గినట్లు డేటా చెబుతోంది. ఏడాది ప్రాతిపదికంగా జూన్ సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలు పరిశీలిస్తే హైదరాబాద్ లో అమ్మకాలు ఏకంగా 42% పడిపోయాయి. దీని తర్వాత బెంగళూరులో 26%, కోల్కతాలో 23%, అలాగే పూణేలో 19%, చెన్నైలో 18%, ముంబైలో 17%, థానేలో 17% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. దేశంలోనే అగ్రగామి నగరాల్లో హౌసింగ్ మార్కెట్ ప్రస్తుతం పెద్ద మందగమనాన్ని చూస్తోంది అంటూ కూడా ఒక నివేదిక ఇచ్చింది. అలాగే డిఫెన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకి కూడా ప్రస్తుతము కాస్త ఇబ్బందికరంగానే ఉందని. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే పరిస్థితులు మరికొన్ని నెలలు కొనసాగించవని రియల్టర్లు భావిస్తున్నారు. మార్కెట్ లో స్తబ్దత దిద్దుబాటు కొనసాగుతున్నప్పటికీ చాలా కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇవి 2025-26లో చాలా యూనిట్లు మార్కెట్ కి అందుబాటులో వస్తాయని తెలుస్తోంది. సామాన్యుల ఊహలకు సైతం అందని స్థాయిలో ప్రాపర్టీల రేట్లు పెంచడంతో పాటు సమంజసం కాదని బిల్డర్ల ఎక్స్పెక్టేషన్స్ వంటి సమస్యలు మార్కెట్ లో కొనుగోలుదారులకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తున్నాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దిగజారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ తగ్గుదల 2025 వరకు కొనసాగవచ్చు అని తెలుస్తోంది. ఈ క్రమంలో అద్భుతమైన డీళ్ల కోసము కొనుగోలుదారులు మరో 6 నుంచి 8 నెలలు ఉండాల్సి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్యాన్సీ ఆకర్షణమైన ప్రకటనలతో మోసపోకుండా సరైన ప్రాపర్టీ కొనుగోలు కోసము డబ్బును రెడీగా ఉంచుకోవడం ఉత్తమ మార్గంగా చాలా మంది సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి మరోసారి వస్తే భూమి భారీగా తగ్గింది. ముందుగా అనుకున్నట్టు ఈ హైదరాబాద్ లో బేసిక్ గా హైడ్రా దెబ్బతో రియల్ భూమి అనేది కాస్త పడిపోయిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 42% మేరకు రియల్ భూము, అలాగే ముందుగా అనుకున్నట్టు బెంగళూరుతో పాటు
బెంగళూరులో 26%, కోల్కతాలో 23% భూమి తగ్గింది. అయితే దీనికి ఇప్పటికీ హైదరాబాద్ లో హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు మిగతా అందరూ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అందరూ కూడా కాస్త ముందు ఆచితూచి కూడా అడుగులేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పర్మిషన్ ని తరువుగా డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ తీసుకున్నాకే కన్స్ట్రక్షన్ కి వెళ్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఒకప్పుడు హైదరాబాద్ లో మనం చూసాము 2 ఏళ్ల కిందట ప్రభుత్వము గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో కోకాపేటలో వేలం వేయడం, ఏకంగా 100 కోట్ల రూపాయలకి ఒక్క ఎకరం పోవడము సంచలనాత్మకంగా మారింది అప్పట్లో. సో ముఖ్యంగా కోకాపేటతో పాటు నార్సింగ్, పుప్పాలగూడ ఆ ఏరియాలని మంచిరేవులు, దాంతో పాటు అటు హిమాయత్ సాగర్ వరకు కూడా, గండిపేట వరకు కూడా భూముల ధరలు విపరీత స్థాయిలో పెరగడము, ప్రస్తుతము హైడ్రా కాస్త కఠినంగా ఉండడంతో ప్రస్తుతం మన హైదరాబాద్ లో అయితే రియల్ ఎస్టేట్ భూమి అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.